పార్మంచాల. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. కేంద్ర బడ్జెట్కి సంబంధించిన మొట్టమొదటి సెషన్ అమ్మ. బడ్జెట్కి సంబంధించిన డెఫినేషన్ మొట్టమొదటిసారిగా మనం స్టార్ట్ చేయబోతున్నామో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద డెఫినేషన్. ఏదైతే నిర్వచనం అనేది ఏదైతే ఉందో ఆ నిర్వచనం అన్న దగ్గర నుంచి ఆ యొక్క నిర్వచనం ఏదైతే డెఫినేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో నా సెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నూతనంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మాకు ఆర్థిక శాస్త్రం అంటే ఎకానమీ అనేది మాకు అంతగా తెలియదు సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ మేము ఎప్పటి నుంచో మేము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ ఓల్డ్ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, మీకు ఎక్కడైతే నేను కాన్సెప్ట్ అనేది ఎక్కడైతే చెప్పబోతున్నానో, ఓకేనా, ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్కడైతే చెప్పబోతున్నానో, ఓకేనా, ఆల్రెడీ మీకు ఒకవేళ అవగాహన అనేది ఉంటే, మాకు దీని గురించి అవగాహన ఉంది సార్ అన్న వాళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క కాన్సెప్ట్ని మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. డైరెక్ట్గా ఏదైతే యూనియన్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏదైతుందో దానిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో మై సెషన్స్ will be completely based on competitive orientation. రాబోయే గ్రూప్ 1, రాబోయే గ్రూప్ 2 యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో మాత్రమే, అంటే అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, న్యూస్ పేపర్లో అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, మ్యాగజైన్స్లో ఇచ్చే విధంగా కాకుండా, మెటీరియల్స్లో ఇచ్చే విధంగా కాకుండా, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ విషయంలో మీకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎంసీక్యూ సెషన్స్ అనేది కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. డెఫినెట్గా 100% దాదాపు 60 నుంచి 70 క్వశ్చన్స్ అని కూడా మీకు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ హియర్. సో ఫస్ట్ వన్ డెఫినేషన్, యాజ్ ఐ సెడ్ క్లియర్లీ, బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందమ్మా? వేర్ ద బడ్జెట్ వర్డ్ హ్యాస్ బిన్ ఆరిజినేటెడ్? ఎస్, బొగాటే, బ్యాగ్, సంచి అనమాట. అంటే ఒకప్పుడు ఈ యొక్క బడ్జెట్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బడ్జెట్ పేపర్స్ అన్నీ కూడా ఆ యొక్క తోలు సంచిలో వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు. సో అందుకే దానికి ఆ నామకరణం అనేది మనకి రావడం జరిగింది. ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఆరిజినేట్ అనేది అవ్వడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బడ్జెట్ అంటేనేమో బ్యాగ్. మరి మన భారత రాజ్యాంగంలో సో బడ్జెట్ అనే వర్డ్ ఏమన్నా మెన్షన్ చేశారా సార్? అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనేది పక్కన పెట్టండి. అసలు బడ్జెట్ గురించి మాకు అవగాహన లేదు కదా. ఓకే, లేమన్ లాంగ్వేజ్ చూసుకుంటే రాబోయే వార్షిక సంవత్సరానికి ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రిసిప్ట్స్ అనేది ఏదైతున్నాయో అండ్ ఎక్స్పెండిచర్స్ ఏదైతున్నాయో అవి బడ్జెట్ అంటున్నారు, మాకు అర్థమవుతుంది. కానీ మాకు 360 degrees యాంగిల్లో, సిన్స్ వీఆర్ స్లో లెర్నర్స్, మాకు జీరో నాలెడ్జ్ అనేది ఉంది, అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళు ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ సెషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక 1 hour పాటు చాలా ఓపిక్గా వినడానికి ప్రయత్నించండి, మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో బడ్జెట్కి సంబంధించింది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన భావన. అసలు బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి? వై ద గవర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్? ప్రభుత్వాలు అనేది పక్కన పెట్టండి అమ్మా, ప్రభుత్వాలు అనేది పక్కన పెట్టండి. మనకు ఒక ఫ్యామిలీ అనేది ఉంది కదా, మనకి ఒక కుటుంబం అనేది ఉంది కదా, ఆ యొక్క కుటుంబంలో మనం నెలవారీగా మనకి ఏమొస్తాయమ్మా? కుటుంబానికి సంబంధించిన నెలవారీగా మనకి ఇన్కమ్ అనేది వస్తుందా లేదా? ఎస్, ఆదాయం అనేది వస్తుంది. నెలవారీగా మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి లేదా? ఎస్, వ్యయాలు అనేది ఉంటాయి. ఇది మనకి జనరలైజ్డ్గా ఉండేది. కాకపోతే ఈ కుటుంబానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం జనరల్గా మంత్లీ అనేది వేసుకుంటాం, ఎందుకంటే నెలవారీ ఆదాయాలు అనేది వస్తుంటాయి కాబట్టి, రిసిప్ట్స్ అనేది వస్తుంటాయి కాబట్టి, ఎక్స్పెన్సెస్ వస్తుంటాయి. అంటే నీకు ఎంతైతే ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతున్నాయో దానికి తగ్గట్టుగా నువ్వు నీ యొక్క అంచనాలు, ఎస్టిమేషన్స్ అనేది ఉంటాయా లేదా? ఎస్, ఎస్టిమేషన్స్ అనేది ఉంటాయి. అంటే నేను రెంట్కి ఇంత కట్టాలి, నా నెలవారీ రెంట్ అనేది ఇంత, నాకు సంబంధించిన ఫ్యూయల్ అనేది ఇంత ఖర్చు అవుతుంది, నాకు ఫుడ్ సూపర్ మార్కెట్ అనేది ఫుడ్ ఆర్టికల్స్ బై చేయడానికి నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు సంబంధించిన ఏదైనా డ్యూరబుల్ గుడ్స్ కొనుక్కోవాలనుకుంటే క్లాతింగ్ కానీ స్లిప్పర్స్ కానీ ఇంత అవుతుంది, నాకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజు అనేది ఇంత కట్టాలి అని చెప్పేసి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎలాగైతే ప్లాన్ చేసుకుంటావో, ఎలాగైతే ప్రణాళిక రచించుకుంటావు, దేని ఆధారంగా ప్రణాళిక రచించుకుంటావు? నీకు వచ్చే ఆదాయాలు అనేది ఏదైతే ఉందో ఆదాయాలు ఆధారంగా నువ్వు ప్రణాళికలు అనేది ఏ విధంగా రచించుకుంటావో అలాగే ప్రభుత్వానికి కూడా
ఆ యొక్క ప్రణాళిక అనేది మంత్లీ అనేది ఏది కానీ వార్షికంగా కొన్ని ప్రణాళికలు అనేది ఎంచుకుంటుంది. వార్షికంగా అంటే తెలుసు కదా, ఎస్ వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అంటాము. యాన్యువల్గా వాళ్ళు ప్లాన్ అనేది వాళ్ళు రూపొందించడం జరుగుతుంది, డ్రాఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. యాన్యువల్ ప్లాన్ అంటే ఎంతమ్మా, ఫర్ 12 months, ఎన్ని నెలల కాలానికి, ఎస్ 12 months అనేది ఏదైతుందో. మరి స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ ఏంది, అందుకే అంటారు April 1 నుంచి, ఎప్పటి నుంచి April 1 నుంచి March 31 వరకు చూసుకుంటే, April 1 నుంచి March 31 వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రిసిప్ట్స్, ఇప్పుడు మనం అంటే శాలరీ అంటాం, మనం వేజెస్ అంటాం, జీతాలు అంటాం, కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్న లాంగ్వేజ్లో చూసుకుంటే, ప్రభుత్వానికి సంబంధించిన లాంగ్వేజ్లో చూసుకుంటే వాటిని మనం ఏమంటామా, గవర్నమెంట్కి సంబంధించిన రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాము, రసీదులు అని చెప్పేసి అంటాం. రిసిప్ట్స్ అంటేనమ్మా రసీదులు అనేది ఏదైతుందో ఆ యొక్క రసీదులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అంటాము, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ప్రభుత్వానికి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయా లేదా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి కొన్ని అంచనాలు అండ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకునే ఎస్టిమేషన్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక అంచనా అనేది వేసుకుంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రభుత్వాలు వ్యయం చేస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ తెలియాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు, వై ద గవర్నమెంట్ విల్ బీ హ్యావింగ్ దిస్ బడ్జెట్, ఎందుకు గవర్నమెంట్ అనేది బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందంటే, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ, సంక్షేమం. సో దేనికి సార్ అంటే, అభివృద్ధి అనేది ఏదైతుందో, డెవలప్మెంట్ అనేది జరగాలి అనుకుంటే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశ సంక్షేమం అనేది కావాలన్నా ప్లాన్డ్గా వెళ్ళాలా లేదా, ఎస్ ప్లాన్డ్గా వెళ్ళాలి. ఆర్గనైజ్డ్గా వెళ్ళాలా లేదా, ఎస్ ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి. సిస్టమేటిక్గా ఉండాలా లేదా, ఎస్ సిస్టమేటిక్గా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ అనేది, కొన్ని ప్రయారిటీస్ అనేది సెట్ చేసుకుంటుంది, కొన్ని ప్రాధాన్యతలు అనేది సెట్ చేసుకుంటుంది, కొన్ని లక్ష్యాలు అనేది సాధించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ లక్ష్యాలు అనేది ఏదైతుందో వాటిని సాధించడం కోసం బడ్జెట్ అనే టూల్ని సాధకంగా వాడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ టూల్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సాధనంగా వాడుతుంది. ఇది చాలామందికి బేసిక్ డిఫరెన్స్ అనేది తెలియదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ టూల్. బడ్జెట్ అనేది ఏం వాడుతుంది, టూల్గా వాడుతుంది ఫర్ ఎవర్ డెవలప్మెంట్, ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రణాళికాబద్ధంగా మనము అంచెలంచెలుగా వెదగాలి అంటే, అంతే కదా, మా కుటుంబం కూడా అంతే కదా. సో మనం ఎందుకమ్మా ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకుంటాము, ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎందుకు స్పెండ్ చేస్తాం, అభివృద్ధి కోసమే కదా. ఒక కుటుంబం అనేది ఎదగాలనే ఉద్దేశంతోనే కదా. అలాగే 145 కోట్ల మంది భారతీయుల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కేటాయింపుల విషయంలో ఏ శాఖకి ఎంత మనం కేటాయించాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలి, హెల్త్ సెక్టార్కి ఎంత కేటాయించాలి, అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత కేటాయించాలి, ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎంత కేటాయించాలి, ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఫారెన్ మినిస్ట్రీకి ఎంత కేటాయించాలి, అలా ప్రతి రంగానికి ప్రతి డిపార్ట్మెంట్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కేటాయింపులు అనేది చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద బడ్జెట్ అండ్ వై బడ్జెట్, బడ్జెట్ అనేది ఎందుకు అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా, ఒక డెఫినేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది కదా. ఎస్, అలా మనకి బడ్జెట్కి సంబంధించిన వర్డ్ అనేది మీకు జస్ట్ ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు మరి బడ్జెట్ అనే వర్డ్ అఫీషియల్గా అధికారికంగా ఎక్కడన్నా మన భారతదేశంలో మెన్షన్ చేశారా అనేది వస్తుంది. సో ఆల్రెడీ ఇది న్యూ ఆస్పిరెంట్స్కి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, బట్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో అంత ఎగ్జైటింగ్ అనిపించేది, ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు సార్, మేము భారత రాజ్యాంగం చదివాము. ఎస్, అఫీషియల్గా ఎక్కడా కూడా బడ్జెట్ అనే వర్డ్ అనేది మెన్షన్ చేయలేదు. దే హ్యావెంట్ మెన్షన్ కాల్ ద బడ్జెట్ వర్డ్, పదం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశారు, అకార్డింగ్ టు ఆర్టికల్ 112 భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ ఏదైతే ఉందో, ప్రకరణ అనేది ఏదైతే ఉందో, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఏం స్టేట్మెంట్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, కంగారేం పడాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన నోట్స్ అనేది నెక్స్ట్ స్లైడ్లో ఉందమ్మా. వార్షిక ఆర్థిక ప్రకటన అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సార్ మీరు బడ్జెట్ అంటున్నారు, అది ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిందా, కరెంట్ ఇయర్కి సంబంధించిందా, లేదంటే ఫోర్త్ కమింగ్
అప్కమింగ్ భవిష్యత్తు ఏదైతే సంవత్సరానికి సంబంధించిందంటే ఎస్ ఆర్టికల్ 112 ప్రకారంగా చూసుకుంటే ఫోర్త్ కమింగ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ కమింగ్ ఇయర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి రాబోయే సంవత్సరానికి. అందుకే చూడండి ఈ యొక్క ఏప్రిల్ 1 నుంచి మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ 1 నుంచి కదా. మన బడ్జెటరీ ప్రిపరేషన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో తెలుసా? సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రీ ప్రిపరేషన్స్ అనేది ఏదైతుందో ఈ యొక్క సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా ఫిబ్రవరి 1న వాళ్ళు ఈ యొక్క బడ్జెట్ అనేది ఈ యొక్క ప్రజెంట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకో. అంటే ఈ బడ్జెట్కి సంబంధించిన డిబేట్ అనేది ఏదైతుందో, బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్ అనేది ఏదైతుందో, ఆ యొక్క చర్చల సమావేశం అనేది ఆల్మోస్ట్ 2 months అనేది తీసుకొని ఫైనల్గా ఆ బడ్జెట్ అనేది ఎప్పటి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారమ్మా, ఎప్పటి నుంచి వాళ్ళు అమలు చేస్తారు అఫీషియల్గా? ఏప్రిల్ 1 నుంచి రాబోయే 12 నెలల వరకు, మార్చ్ 31 వరకు వాళ్ళు బడ్జెట్ అనేది వాళ్ళు కేటాయించడం జరుగుతుంది, అలొకేషన్స్ అనేది చేయడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే మాత్రం అకార్డింగ్ టు 112 ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రాబోయే సంవత్సరానికి ప్రభుత్వానికి సంబంధించిన అంచనా అనేది ఏదైతుందో, ఎక్స్పెక్టేషన్స్ ఏదైతున్నాయో, ఎస్టిమేషన్స్ అనేది ఇవి కేవలం అంచనాలు మాత్రమే అమ్మా. సో ఎగ్జాక్ట్గా బడ్జెట్ అనేది కేటాయించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. దానికి సంబంధించి చూద్దాం. సో బడ్జెట్ అనేది బొగాట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఆవిర్భవించింది, ఉద్భవించింది. బ్యాగ్ అని అర్థం. భారత రాజ్యాంగంలో 112వ అధికారంలో బడ్జెట్ అనే పదానికి బదులు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదాన్ని వాడారు. సో నిర్ణీత సమయానికి చేయబోయే వ్యయాన్ని, దానికి సమకూర్చుకునే ఆదాయాన్ని మనము సూచించును. చెప్పే కదా, నిర్ణీత సమయంలో ఒక కన్ఫైన్డ్ టైం పీరియడ్ 12 monthsలో మనము ఏదైతే రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్. సో సాధారణ బడ్జెట్ని ప్రతి నెల ఫిబ్రవరి నెలలో సమర్పించడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే కదా. సో అంతకుముందు ఫిబ్రవరి ఎండింగ్, ఫిబ్రవరి 28th, 29th ప్రజెంట్ చేసేవాళ్ళు, తర్వాత వచ్చేసి ఫిబ్రవరి 1st ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో భారత్లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమైంది, మార్చ్ 31న ముగుస్తుంది. భారత్ తొలి బడ్జెట్ను షణ్ముగం షెట్టియార్ ఎవరమ్మా 1947లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ని ప్రజెంట్ చేసింది ఎవరమ్మా? షణ్ముగం షెట్టియార్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిందంతా కూడా జస్ట్ వాట్ యు కాల్ ఇంట్రొడక్షన్ మాత్రమే, డెఫినేషన్, అవగాహన మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇప్పటి నుంచి నెక్స్ట్ సెషన్, ఈ సెషన్ అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించిన చారిత్రాత్మక అంశాలు, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోదాము. చారిత్రాత్మక నేపథ్యం అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించి కొన్ని హిస్టారికల్ ఆస్పెక్ట్స్ తెలుసుకుంటే మంచిదమ్మా. డెఫినెట్గా మనకి లైక్ ఒక్కొక్కసారి చెప్పలేం, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్ అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది మేము ఇంటిగ్రేటెడ్ లైక్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం సార్. ఓకేనా, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాం. మాకు జనరల్ స్టడీస్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో జనరల్ స్టడీస్ అనేది ఏదైతుందో ఆ జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ కూడా మేము ప్రిపేర్ అవుతున్నాము అన్న వాళ్ళకి ఈ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి చెప్పలేం, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద చారిత్రాత్మక నేపథ్యం. అసలు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బడ్జెట్ని ప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరు? నాకు తెలిసినంతవరకు చాలామందికి తెలిసి వ్యక్తి జేమ్స్ విల్సన్. ఎవరైతే ఆదాయ పన్ను ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు మనకి 12,75,000 వరకు ఈ యొక్క పన్ను మినహాయింపు అనేది ఉంది, తెలుసు కదా. ఆ యొక్క పన్ను ఇన్కమ్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈ జేమ్స్ విల్సనే. ఆదాయ పన్ను అనేది పరిచయం చేసింది మన భారతదేశానికి బ్రిటిష్కి సంబంధించిన అఫీషియల్ ఎవరమ్మా? జేమ్స్ విల్సన్. అలా 1860లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ యొక్క బ్రిటిష్ ప్రావిన్సెస్లో, ఆ యొక్క బ్రిటిష్ రాచరికపు రాజ్యాలలో మద్రాస్ అని చెప్పి, కలకత్తా అని చెప్పేసి తెలుసు కదా మీకు, బాంబే, బెంగాల్, మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఏదైతున్నాయో అలా మొట్టమొదటిసారిగా బెంగాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరమ్మా? జేమ్స్ విల్సన్ అన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఆరిజిన్ నేపథ్యంలో మనం ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆల్రెడీ ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. మన స్వతంత్ర భారతదేశంలోనమ్మా ఇండిపెండెంట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరమ్మా? షణ్ముగం షెట్టియార్. ఐ థింక్ మీరు ఇది చాలా చదివే ఉంటారు, ఆర్థిక శాఖ మంత్రి. ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఇండియన్ ఇండిపెండెన్స్ వాజ్ ప్రెజెంటెడ్ బై ఆర్కే షణ్ముగం షెట్టియార్ ఆన్ 26th November 1947. పోస్ట్ ఇండిపెండెన్స్ అన్నానమ్మా, పోస్ట్
నేను రాజ్యాంగం అని చెప్పలేదు, కాన్స్టిట్యూషన్ అమల్లో ఎఫెక్ట్లోకి వచ్చిన దగ్గర చెప్పలేదు, పోస్ట్ ఇండిపెండెన్స్. సో టోటల్ ఎక్స్పెండిచర్ అండర్ ద బడ్జెట్ వాజ్ 197 crores. ఇందులో సగానికంటే ఎక్కువగా మనము డిఫెన్స్లోనే ఎక్కువగా, డిఫెన్స్ అంటే రక్షణ రంగంలోనే మనం ఎక్కువగా వ్యయం చేసామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎక్కడొకక్కడ మీకు తగిలే ఉంటుంది ఈ పాయింట్. సో 1947లో సగానికంటే ఎక్కువ కేటాయింపులు రక్షణ రంగానికే మనం కేటాయించామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది కాబట్టి ఆ టైంలో కొంచెం అల్లకల్లోలాలు అనేది ఏర్పడ్డాయి కాబట్టి పాకిస్తాన్కి మనకి, సో ఎక్కువగా రక్షణ రంగానికి కేటాయించారు. షణ్ముగం చెట్టియార్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ఇండియా బికమ్ ఏ రిపబ్లిక్, జాన్ మత్తై ఎప్పుడైతే మనం రిపబ్లికన్ కంట్రీగా మనం అవతరించామో, రిపబ్లికన్ అంటే ఏంది, గణతంత్రం, గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యం అనేది ఎప్పుడమ్మా, ఎస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా, 1950 Jan 26న మన గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడం జరిగింది. స్వతంత్ర రాజ్యం కాదు, గణతంత్రం, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, తెలుసు అనుకుంటా కదా. ఎస్, ఏదైతే ఎప్పుడైతే మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందో, కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు జాన్ మత్తై వాజ్ ద పర్సన్ ఆర్ వాజ్ ద మినిస్టర్ హూ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ ఇన్ ఇండియా. అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో, గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరమ్మా? ఎస్, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, జాన్ మత్తై. ఐ థింక్ యూ కెన్ సీ దట్ ఫేస్. ఓకే, ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు తెలుసు అనుకుంటే కదా. ఎస్, ఐ థింక్ పీపుల్ ఆల్రెడీ. సో సర్వ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే మినిస్టర్ అండ్ ప్రజెంటెడ్ టు బడ్జెట్ యాజ్ ఏ ఫినాన్స్ మినిస్టర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ 1956 ఈ బికేమ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది గవర్నింగ్ బాడీ ఆఫ్ ది NCR. ఇవన్నీ వదిలేసేయండమ్మా. సో ప్రపోజ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. 1950లో ప్రణాళికా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది, గుర్తుందా లేదా? ప్రణాళికలో చదివేటప్పుడు మనం ఉంటాం 1950లో ప్రణాళికా సంఘం అనేది ఏర్పడింది అని చెప్పేసి. ఎవరి యొక్క ఆధ్వర్యంలో? జాన్ మత్తై. సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ ద బడ్జెట్ 1950లోనే మనకి ప్రజెంట్ చేశారన్న సంగతి గుర్తు. ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో నేను కేవలం డైరెక్ట్గానే నిర్మలా సీతారామన్కి సంబంధించిన బడ్జెట్, యూనియన్ బడ్జెట్ చదువుతానంటే కుదరదమ్మా. ఖచ్చితంగా దీని గురించి కూడా మీరు అవగాహన చేసుకోవాల్సిందే. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది చదవకుండా మీరు డైరెక్ట్గా వెళ్తే కష్టము. సిడి దేశ్ముఖ్, ఇతను ఎందుకు వచ్చాడు సార్? అప్పుడెప్పుడో మనకి RBI గవర్నర్గా చేశాడు కదా అంటే, ఎస్, ఒక స్వాతంత్రపు రాజ్యం చెప్పుకున్నాం, గణతంత్రపు రాజ్యం చెప్పుకున్నాం, కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడైతే మనది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కంట్రీ ఎప్పుడు వచ్చిందమ్మా? డెమోక్రటిక్ కంట్రీ 1952. ఓకేనా? ఈ యొక్క డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం అనేది ఎప్పుడైంది? 1947లో అయిందా, 1950లో అయిందా, 1952లో అయిందా? 1952లో. అలా ఒక ఏదైతే మనం చెప్పుకున్న ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినవారంటమా సిడి దేశ్ముఖ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రజెంట్ ద బడ్జెట్ ఇన్ ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్. ఎలక్టెడ్ అంటేనే అర్థమైపోయింది ప్రజాస్వామ్యం అని చెప్పేసి. So while presenting the budget for 1950-51, he announced the formation of the planning commission. Okay na? So was the first Indian to be appointed as governor of RBI అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండమ్మా. నెక్స్ట్ వన్ మొరార్జీ దేశాయ్. ఇతని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సీనియర్ మోస్ట్. అత్యధికంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరమ్మా? ఎస్, మొరార్జీ దేశాయ్. 1959, 60, 61, 62, 63, 64, సారీ 67, 63, 64, సో 67 to 68, ఓకేనా, 69, ఇలా మొట్టమొదటిసారిగా తను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ నిర్మలా సీతారామన్కి ఒక రికార్డ్ అనేది వచ్చింది కదా, కంటిన్యూస్గా 8 సార్లు ప్రజెంట్ చేసింది బడ్జెట్ వచ్చేసి, కానీ ఇతను కంటిన్యూస్గా ప్రజెంట్ చేయలేదమ్మా. సో కానీ అత్యధికంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రజెంట్ బడ్జెట్ అనేది చేశారు. మేబీ ఇంకొక నిర్మలా సీతారామన్ గారు ఇంకొక 5 ఏళ్ళు ఇలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే షీ విల్ రీప్లేస్ దిస్ మొరార్జీ దేశాయ్. హీ ఈజ్ ద ఫస్ట్ నాన్ INC ప్రైమ్ మినిస్టర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఒక ప్రధానమంత్రిగా ఉంటూ ఓకేనా, ఒక ప్రైమ్ మినిస్టర్ రోల్ అనేది ఉంటూ, అంటే ఒక సపరేట్ ఫినాన్స్ మినిస్ట్రీ అప్పుడు లేదమ్మా ఆ టైంలో వాళ్ళు. సో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ మన రాజీవ్ గాంధీ. సో ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు ఎవరిని అడిగితే మాత్రం ఆ గాంధీ ఫ్యామిలీకే చెందుతుంది. సో ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో మరి హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ప్రెజెంట్ ద బడ్జెట్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తాం? మొట్టమొదటిసారిగా ఒక మహిళ మన భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళ అంటే ఎవరైనా చెప్తామా? ఆబ్వియస్లీ ద క్రెడిట్ గోస్ టు ఇందిరాగాంధీ. ఆ క్రెడిట్ అనేది ఎరిగిపోతుందమ్మా ఇందిరాగాంధీ గారికి వెళ్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. పక్కాగా ఇది కరెక్టే. కానీ
ఇంకొక నిర్మలా సీతారామన్ అనుకున్నదంటే ఒక ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో. ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో అంటే తెలుసు కదా, ఒక స్వతంత్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఏ శాఖ మంత్రిగా? ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఫుల్ టైం మినిస్ట్రీగా, ఉమెన్ ఫినాన్స్ మినిస్టర్గా ఉంటూ ప్రజెంట్ చేసిన ఆ యొక్క క్రెడిట్ అనేది ఎవరికి పోతుందమ్మా? నిర్మలా సీతారామన్ గారికి వెళ్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రిగా ఉంటూ తన బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇందిరాగాంధీ గారు, కానీ ఒక ఫినాన్స్ మినిస్టర్గా ఉంటూ ప్రజెంట్ చేశారు మన నిర్మలా సీతారామన్ గారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక చరిత్ర అనేది సృష్టించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మనకి కొన్ని ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు అనేది ఉన్నాయి. ఆ బడ్జెట్కి సంబంధించిన ఆ ప్రత్యేకతలు అనేది మనం ఇక్కడ ఒక్కసారి చూసుకొని దెన్ విల్ కంక్లూడ్ దిస్ వన్ అమ్మా. ఓకేనా? ఈ యొక్క దేని ఏదైతుందో దాన్ని మనం కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. దీనికి సంబంధించింది ఏదైతుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రీసెంట్ చేంజెస్ అనేది ఒక్కసారి చూద్దాం, ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయి అనేది చూద్దాం. సో ఫినాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇన్ 2019 replaces the leather briefcase with the red cloth bag. బాహీ ఖాతా అంటాం. ఓకేనా? రెడ్. ఇప్పుడు చూడండి, బ్రీఫ్ కేస్ అంటే అప్పటి వరకు పాతకాల బడ్జెట్లో మీరు వీడియోస్ చూస్తే మీకు ఆ యొక్క సూట్ కేస్ ఏదైతే బ్రీఫ్ కేస్ని పట్టుకొని బడ్జెట్ పేపర్స్ అందులో పెట్టుకొని వెళ్ళేవాళ్ళమ్మ. సో ఇప్పుడు చూసుకుంటే ఇట్ హాస్ బిన్ రీప్లేస్ విత్ లెదర్ బ్రీఫ్ కేస్ విత్ రెడ్ క్లాత్ అనేది ఏదైతుందో, బాహీ ఖాతా అనేది ఏదైతుందో దాన్ని రీప్లేస్ చేయడం జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి టు క్యారీ ద బడ్జెట్ పేపర్స్. ఇన్ జనరల్ యూనియన్ బడ్జెట్ అంటే 2019 నుంచి అమ్మా. సో ఇన్ జనరల్ యూనియన్ బడ్జెట్ ఈస్ అనౌన్స్డ్ 5 PM ఆన్ ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది ఫిబ్రవరి అంటిల్ 1999. 1999 వరకు చూసుకుంటే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డేట్న ఈవినింగ్న ప్రజెంట్ చేసేవాళ్ళు. కానీ ఈ యొక్క ఎప్పుడు ఏది ఫ్రమ్ ద ప్రాక్టీస్ హ్యాస్ బీన్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఎరా. కానీ ఎప్పుడైతే మనకి ఈ యొక్క 1999 తర్వాత ఎప్పుడమ్మా యశ్వంత్ సిన్హా గారి యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈవినింగ్ పూట కాదు, సాయంత్రం పూట కాదు, మనం మార్నింగ్ సమయంలోనే 11 గంటలకి. ఇప్పుడు చూడండి, నిర్మలా సీతారామన్ గారు ప్రతి సంవత్సరం వచ్చేసి బడ్జెట్ 11 గంటలకి ప్రవేశపెట్టడానికి గల కారణం అండ్ ఆ యొక్క ఏది రిచువల్ అనేది ఏదైతుందో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా మనకి? ఎస్, 1999 నుంచి స్టార్ట్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. హూ చేంజ్ ద రిచువల్ ఇన్ 1999. ఆ యొక్క ఆచారం అనేది ఏదైతుందో దాన్ని ఎప్పుడు మనమ్మ యూనియన్ బడ్జెట్ అట్ 11 AM అనేది అనౌన్స్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? అండ్ ఈ మధ్య చూసుకుంటే మీకు అందరికీ తెలిసింది కదా. సో 2019 ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి 1 నుంచి మనకి ప్రజెంట్ చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఆన్ ద ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఖచ్చితంగా వీటికి సంబంధించిన ప్రొసీజర్. మరి నెక్స్ట్ మనం ఏం చెప్పుకోబోతున్నాం సార్ అంటే ప్రొసీజర్. సో బడ్జెట్కి సంబంధించిన సెకండ్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అనేది ఏదైతుందో ఆ ప్రొసీజర్ అనే దాని మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 steps. ఆ ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 steps. ఆ 3 steps ఏంటనేది మనం సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఏ పార్ట్లో డిస్కస్ చేద్దాం? సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. సో హోప్ యూ అండర్స్టూడ్. ఆల్రెడీ ఎవరైతే మేము డైరెక్ట్గా ఈ బడ్జెటే చూస్తున్నాం సార్ అన్న వాళ్ళు ఫస్ట్ ట్రైలర్ చూడండి అమ్మా. ట్రైలర్ చూసిన తర్వాత మనం ఏ విధంగా తీసుకెళ్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడితోని ఈ